కూకట్పల్లిలో 435 ఏళ్ల చరిత్ర కలిగిన రామాలయంలో శ్రీరాముడి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. స్వామివార్లను ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకొచ్చి కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు అర్చకులు. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ హాజరై స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేయనున్నారు. జై శ్రీరామ్. శ్రీ రామచంద్రాయ నమః, రామభద్రాయ నమః. అనాది నుండి మన సీతారామ కళ్యాణానికి ఒక చక్కటి అర్థం ఉంది. సాంఘికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ దీనికి ఒక చక్కటి అర్థం ఉంది. వారి కళ్యాణంలో ఈ యొక్క గొప్పతనం భద్రాచలంలో చూస్తాం, అలాగే ఇప్పుడు అయోధ్యలో కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ సామాన్యమైన చిరు ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ నివసించే ఇండీస్ 1 సిటీలో నివసించే అందరూ కూడా ఒక 5,000 మంది వరకు అనుకుని ఇందులో యూత్ ముఖ్యంగా పార్టిసిపేట్ చేశారు. అందరూ సీనియర్ సిటిజన్ చేశారు, మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు చేశారు. అందరూ కూడా అనుకుని ఈ కార్యక్రమాన్ని చక్కగా చేయాలని చెప్పి, ఎందువల్లంటే ఇది 5వ సంవత్సరం. 5 సంవత్సరాలు కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తాం. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఈ కమ్యూనిటీలో ఉండే 1350 ఫ్లాట్స్ మొత్తం అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, అందులో ఉండే భక్తులు అందరూ కూడా పాల్గొనడం చాలా ఆనందదాయమైన విషయం. ఈ భజన ఈ మన స్వామి పూజ చూసి, శ్రీరామచంద్రుడు పూజ చూసి బయట నుంచి వచ్చి చాలా మంది ఇక్కడ ఫ్లాట్లు కూడా కొన్నారు. ఎందువల్లంటే అంత కార్యక్రమం ఆధ్యాత్మికంగా కమ్యూనిటీస్లో తక్కువ ఉంటుంది. ఇక్కడ గణేష్ పూజ కానీ, దసరా పూజ కానీ, అయ్యప్ప స్వామి పడి పూజ కానీ, రామనవమి రామచంద్రుడి పూజ కానీ ఈ కార్యక్రమం, అలాగే శివరాత్రికి శివుడు పూజ కానీ, సొసైటీలో ఉన్న వాళ్ళు అందరితో కూడా పాలాభిషేకం చేయించడం, దసరా అమ్మవారికి లాస్ట్ ఇయర్ అయితే 13 రోజులు స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ చక్కగా జరుగుతున్నాయి. వారి ఆశీస్సులతోటి, మీలాంటి పెద్దల ఆశీస్సులతోటి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అందరూ ఆ భక్తిమయంగా, భక్తితో కూడుకున్న సముద్రంలో మునిగి తేలాడుతూ సుఖశాంతులతోటి, ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి భార్య బిడ్డలు అందరూ కూడా, పిల్లలు అందరూ కూడా ఆనందంగా జీవించాలని ఆ శ్రీరామచంద్రుడిని కోరుకుంటున్నాం. శ్రీరామచంద్ర భగవానికి జయ. ప్రజలందరూ నిజంగా చాలా ఇన్స్పైర్ కావాలి, చాలా నేర్చుకోవాలి. శ్రీరాముడి చరిత్ర, రామాయణం చదివితే నిజంగా అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రతి ఒక్కరు రామాయణం నేర్చుకోవాల్సిందే, రామాయణం చదవాలి. పాతకాలంలో ఎన్నో స్టోరీలు ఉన్నాయి. మనం ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని మనం వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ సమాజ సేవకు అందరం కృషి చేద్దాం. ఎందుకంటే సమాజంలో మంచి చెడు ఉంది కాబట్టే, ఈ రోజుల్లో మంచి ఉంది కాబట్టే మనం దేశం ఇంత బాగా నడుస్తుంది. ఇంకా ఇదే ఐకమత్యం ముందు కూడా ఉంటే ఇంకా మన దేశం పురాతన కాలంలాగా మన చరిత్రలో నిలుస్తాం. కాబట్టి అందరూ శ్రీరామనవమిని ఘనంగా ఫ్యూచర్లో కూడా మంచి సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలని కోరుతున్నాను. శుభాకాంక్షలు. ముఖ్యంగా 1 సిటీలో అందరు ఐకమత్యంతో ఇక్కడ శ్రీరామనవమి పండుగ జరుపుకోవడం చాలా సంతోషం. ఘనంగా లాస్ట్ టైం కూడా 1 సిటీలో శ్రీరామనవమి ఘనంగా జరుపుకున్నారు. అట్లనే ఇదే ఐకమత్యంతో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి జరుపుకోవాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి నియోజకవర్గంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కేపీహెచ్పీ 4th ఫేజ్లోని ఇండస్ 1 సిటీ గేటెడ్ కమ్యూనిటీలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత శోభాయమానంగా నిర్వహించారు. ఈ వేడుకకు నియోజకవర్గంలోని భక్తులు మరియు కాలనీవాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ సునీత మహేందర్ రెడ్డి, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ విచ్చేశారు. వీరికి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం వీరు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా ఈ గేటెడ్ కమ్యూనిటీలో శ్రీరామనవమి వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించిన అభినందనీయమన్నారు. రేపటి తరానికి మన సంస్కృతిని అందించేలా ప్రతి ఒక్కరూ రామాయణాన్ని చదవాలని, తద్వారా జీవిత సత్యాలను తెలుసుకోవచ్చని సూచించారు. శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని కోరారు. బండి రమేష్ మాట్లాడుతూ ప్రతి పండుగకు ఇలాగే ఐకమత్యంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అవసరం రవి
మాంగళ్య ధారణ మహోత్సవం జరుగుతోంది. ఇప్పుడు భజంత్రి చెప్తాను మీకు, ఒక్క నిమిషం ఆగండి. అందరికీ అలా చూపించండి ఒకసారి. ఇద్దరు పట్టుకోండి, ఇద్దరు పట్టుకోండి, వన్ సిటీ కుటుంబ సభ్యుల తరఫున అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ మేలు జరగాలని, శుభం జరగాలని మేమందరం కోరుకుంటున్నాము. ఆ రకంగా మా కుటుంబ సభ్యులు, మా ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరూ కూడా క్షేమంగా, హ్యాపీగా, ఆనందంగా గడపాలి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ మేము శ్రీరామనవమి ఘనంగా జరుపుకుంటాం. అలానే ఈ ఇయర్ కూడా అలానే ఘనంగా జరుపుతున్నాం. ఆల్మోస్ట్ 5000 పీపుల్ ఉంటాం ఇక్కడ రెసిడెంట్స్, 1300 ఫ్లాట్స్. అందరం కలిసికట్టుగా ఒక ఫ్యామిలీగా ఒకటే కుటుంబంగా ఘనంగా జరుపుకుంటాం. ఇదే ఫెస్టివల్ కాదు, అన్ని ఫెస్టివల్స్ మేము ఇలానే కలిసి ఘనంగా జరుపుకుంటాం. సో అందరికీ మా ఇండియస్ వన్ సిటీ తరపున, వన్ సిటీ రెసిడెంట్స్ కి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై రామ్. ఇండియస్ వన్ సిటీ నివాసులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో మేమందరం 5,000 మంది నివాసులు ఉన్నాం ఇక్కడ. అందరు ఫ్యామిలీ లాగా కలిసి ఉండాలని అందరినీ కలిపే విధంగా శ్రీరామనవమి. జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. భద్రాచలంలో కొలువు తీరినటువంటి భద్రాద్రి రాముల వారికి కళ్యాణం మరి అతి పురాతనం నుంచి మనం జరుపుకోవడం సాంప్రదాయకం. ముఖ్యమంత్రి గారు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించుకోవటం కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. ఆ సీతారాముల వారి యొక్క జీవితమే మనందరికీ ఆదర్శవంతం. ఎందుకంటే వారు పుట్టిందే మన కోసం, వారి జీవితమే మనకు ఒక ఆదర్శం అని చెప్పి నేను నమ్ముతాను. ఎందుకంటే సీతమ్మ తల్లి, శ్రీరాముల వారు ఎన్ని కష్టాలు పడినా కూడా మాట తప్పకుండా మరి వారు ఏదైతే ప్రజలకు మేలు చేయాలనుకున్నారో, వారు చెప్పాలనుకున్నారో వారు చేసి చూపించినటువంటి ఘనత సీతారాముల వారిది. అడవులకు వెళ్ళినా తండ్రి మాటకు విలువిచ్చినా వారికి వారే సాటి. అటువంటి మరి సీతారామ కళ్యాణం ఈరోజు మన ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో పెద్ద ఎత్తున సిద్దిపేట జిల్లా కొకునూరుపల్లిలో విద్యుత్ శాఖ రాజకీయ రంగు పులుముకుంది. రైతులకు కేవలం 12 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ విమర్శలకు ధీటుగా మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కందుకూరి ఐలయ్య మరియు కొండపాక ఏఎంసీ చైర్మన్ వీరుపాక శ్రీనివాసరెడ్డి ప్రతిపక్ష నేతలపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా కందుకూరి ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిరోజు 14 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందిస్తోందని స్పష్టం చేశారు. కేవలం తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న మేదినీపూర్ సబ్స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ తలపెట్టిన ధర్నా అర్ధరహితమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులకు ఐలయ్య ఒక వినూత్నమైన సవాల్ విసిరారు. ధైర్యం ఉంటే బీఆర్ఎస్ నాయకులు విద్యుత్ స్తంభం ఎక్కి 13వ గంటకు విద్యుత్ సరఫరా ఉందో లేదో స్వయంగా వైర్లను ముట్టుకుని చూసుకోవాలని సవాల్ చేశారు. ఒకవేళ షాక్ కొట్టి కింద పడితే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ సరఫరాలో సక్సెస్ అయినట్లు, ఒకవేళ షాక్ కొట్టకుండా బతుకుంటే కాంగ్రెస్ విఫలమైనట్లు ఒప్పుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన ఇన్ఫర్మేషన్ ఉంటే ఆపరేటర్ దళిత ముఖ్యమంత్రిని చేస్తున్నారు, ఎగ్గొట్టిరు. మీ 10 ఏళ్ల పాలనలో ఒక గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఎగ్గొట్టిరు. మీ 10 ఏళ్ల పాలనలో దళిత బంధిస్తున్నారు, ఏ దళితులకు ఇవ్వలేదు. ఈ 10 ఏళ్ల పనిలో బీసీలకు అందరికీ బీసీ బంధిస్తామన్నారు, బీసీ బంద్ ఇవ్వలేదు. ఇంకా ఎన్నో ప్రతి ఒక్కటి ఎన్నో ఎగ్గొట్టిన ప్రభుత్వం మీ గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని మీరు ముందు తీసుకొచ్చి ఎక్కడ మమ్మల్ని బదనాం చేసి మమ్మల్ని ప్రజలు కానీ రైతులు తిరస్కరిస్తారు అని చెప్పి ఈ అనవసరంగా అర్ధాయుధం లేని ఆరోపణలు చేయకని చెప్పి మీ మీడియం ముఖంగా తెలియజేసుకుంటున్నాం. మాది 2 ఏళ్ల సంవత్సరంలోనే మా ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు ముందు తీసుకుపోతుంటే మీ 10 ఏళ్ల పనిలో ఇన్ని ఎగ్గొట్టిరు. మాకు అదే ప్రజలు మాకు 10 సంవత్సరాలు మాకు పాలన చేతబట్టిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీకంటే 20 రెట్లు ఎక్కువ చేస్తామని చెప్పి మేము ప్రెస్ ముఖంగా తెలియజేసుకుంటున్నాం. బిడ్డ ఇప్పటికైనా మీరు కరెంట్ వస్తలేదని చెప్తున్నారు కదా, మీరు 12 గంటలు కానీ ఏ పంటకు ఏ మంది కొట్టాలో తెలుసు, నీకు తెలుసా? తెలిసి మాట్లాడాలి, వాస్తవం తెలుసుకోవాలి. సఫిషియెంట్ గారికి ఎందుకు వచ్చారు, ధర్నా చేసిరు, దేనికోసం చేసిరు, మీ కాన్సెప్ట్ ఏంది? కరెంటు బరాబరిస్తాం 14 గంటలు. ఇప్పుడు వానాకాలం, మీ ఎండాకాలం వోల్టేజ్ ఫుల్ ఉంటుంది,
చాలామంది వాడుకుంటారు, కొంచెం ఒక్కోసారి ట్రిప్ అయితే నింపుతారు కదా, నింపకపోతే కరెంట్ ఇవ్వకపోతే మా మీద మీరు అసత్య పక్కలు బాగాలే, లేకపోతే ధర్నాలు చేయాలి. కానీ నీకేదో లబ్ధి కోసమే నిన్న చేసిన ధర్నా రైతుల కోసం కాదు, మీ పార్టీ ఉనికి కాపాడడం కోసం ధర్నా చేశారు. ముందు కూడా ఏమన్నా ఉంటే తెలుసుకొని చేయాలి ధర్నాలు. పిచ్చి ధర్నాలు చేసారనుకో తగిన మూల్యం తెలియక తప్పదు రాబోయే ఎలక్షన్లో. ఇది ఖబర్దార్ మీ ద్వారా మీకు వినిపిస్తున్నాం. రైతులు కూడా ఇప్పుడు రైతులు వస్తున్నారు నిన్న ధర్నా అంటే వాళ్ళకి తెలిసేలా. సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు రైతులకు తెలిసేలా. రైతు బంధు చేసిండు, రైతు రుణమాఫీ చేసిండు, 200 యూనిట్ కరెంట్ ఇచ్చిండు, అన్నీ చేస్తుండు సంక్షేమ పథకాలు. రైతులకు అనవసరంగా వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం, కానీ మీ ద్వారా తెలియజేస్తారు రైతులు ఒకటే గమనించాలి. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని విధాల రైతులను సాయం అందిస్తుంది, సహకారం చేస్తుంది. ముందు కూడా రైతులతోనే రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు పోతుంది. దొంగలు రోజుకు సరికొత్త వ్యూహాలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. టెక్నాలజీని వాడుకోవడంలో పోలీసులు ఒక అడుగు ముందుంటే మేమేం తక్కువ కాదంటూ కేటకాలు వినూత్న రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా సైబరాబాద్ పరిధిలో వెలుగు చూసిన ఒక ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సెల్ఫ్ డ్రైవ్ పేరుతో జూమ్ యాప్ ద్వారా కారును బుక్ చేసుకుని ఏకంగా 1000 కిలోమీటర్ల దూరంలోని పంజాబ్లో విక్రయించిన వైనం కలకలం రేపింది. దొంగలు రోజుకు సరికొత్త వ్యూహాలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. టెక్నాలజీని వాడుకోవడంలో పోలీసులు ఒక అడుగు ముందుంటే మేమేం తక్కువ కాదంటూ కేటగాళ్లు వినూత్న రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. సెల్ఫ్ డ్రైవ్ పేరుతో జూమ్ యాప్ ద్వారా కారును బుక్ చేసుకుని ఏకంగా 1000 కిలోమీటర్ల దూరంలోని పంజాబ్లో విక్రయించిన వైనం కలకలం రేపుతోంది. బాధితుడు సుమన్ మరియు పోలీసుల సమాచారం ప్రకారం BHEL పరిధికి చెందిన అల్లగిరి సుమన్కు చెందిన ఐక్రాస్ కారును మహమ్మద్ నజీర్ అనే వ్యక్తి జనవరి 27న జూమ్ యాప్ ద్వారా బుక్ చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో తన బంధువుల వివాహానికి వెళ్లి వస్తానని యజమాని నమ్మించి కారు తీసుకున్నాడు. అయితే గడువు ముగిసినా కారు తిరిగి ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన సుమన్ పోలీసులను ఆశ్రయించాడు. చందనగర్ పోలీసులు రంగంలో దిగి లొకేషన్ ట్రాక్ చేయగా కారు ఏకంగా పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు నజీర్ ఆ కారును అక్కడ సుమారు 11.50 లక్షలకు విక్రయించినట్లు దర్యాప్తులు తేలింది. అమృత్సర్లోని బారీవాలా పోలీస్ స్టేషన్ పరిధిలో కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే కారును చూసిన బాధితుడు కంగుతిన్నాడు. అప్పటికే కారు తీవ్రంగా దెబ్బతిన్న స్థితిలో ఉండడం గమనార్హం. ఆయన అందరికీ నమస్తే. నా పేరు అలగిరి సుమన్. నేను చందనగర్ నల్లగండ్లలో ఉంటాను. నేను మీడియా పరంగా మీడియా హెల్ప్ తోటి ఒకటే మీ అందరి ముందు తీసుకురావాలి. చందనగర్లో నేను జూమ్ కార్ యాప్లో నా హై క్రాస్ వెహికల్, హై అండ్ వెహికల్ జూమ్ కార్ యాప్లో పెట్టినాను. సో యాప్లో పెట్టిన 1 వీకే నా కారు జూమ్ కార్ యాప్ నుంచి ఒక అతను బుక్ చేసుకున్నాడు, మొహమ్మద్ నజీర్ అని చెప్పి. అతను బుక్ చేసుకున్న 1 డేకే 24 hours తర్వాత నా వెహికల్ని సేమ్ యాప్ నుంచి తీసుకెళ్ళి బండిని ఇక్కడ మన పంజాబ్లో అమ్మేశాడు బండిని. సో నేను జూమ్ కార్కి ఇంటిమేషన్ బండి తీసుకెళ్ళినప్పటి నుంచి బండి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను ఇంటిమేషన్ ఇచ్చినా కానీ వాళ్ళ యాప్ నుంచి మీకు ఎట్లాంటి హెల్ప్ రాదు, వాళ్ళు హెల్ప్ చేయరు. అండ్ ఆ బండి దొంగతనం అయిందని నా ట్రాకర్ త్రూ నాకు తెలిసింది. దాన్ని నేను వాళ్ళకి హెల్ప్ లైన్ త్రూ వాళ్ళకి చెప్పినా అక్కడి నుంచి వాళ్ళు ఏం కాదు మేము చూసుకుంటామని 24 hours వెహికల్ తీసుకొచ్చి ఇస్తామని చెప్తున్నారు. నా బండి 27కి బుక్ అయింది, ఈరోజు March 26. ఇప్పటి వరకు వాళ్ళకి ఫోన్లు చేసినా ఎవడో దగ్గరకు వచ్చి మీ బండి మేము తీసుకొస్తామని చెప్పాడు. మా 26 Jan రోజు నా బండి బుక్ చేసుకున్నాడు. ఫస్ట్ రోజు నాకు బండి ట్రాకర్ వచ్చేసి పంజాబ్ బటిండా ఏరియాలో దొరికింది. అది కూడా యాక్సిడెంట్ అయ్యి దేనికి టోటల్ లాస్ కండిషన్లో దొరికింది బండిని. సో ఇప్పటివరకు బండి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు లేరు. బండి గురించి ఎన్నిసార్లు ఫోన్ చేసినా యాప్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాదు. మనం పేమెంట్ గురించి అడిగితే పేమెంట్ గురించి మాట్లాడరు, మేము చూస్తామంటారు. ఒక హోస్ట్ యాప్ నుంచి మీకు మెయిల్ వస్తుంది. దానికి మెయిల్ వస్తే వాళ్ళు ఏం చెప్తారంటే వెయిట్ చేయండి, మేము దాని మీద ప్రాసెస్ చేస్తున్నామంటారు. ఇప్పుడు 2 నెలలు అవుతుంది, ఇంకా వెయిట్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు నా మీడియా మిత్రులకు ఆ మెసేజ్లు, ఆ జీమెయిల్ ఐడీస్ ఎన్నిసార్లు ఫోన్ చేసినాను, నా వెహికల్ కండిషన్ ఎక్కడుంది, ఎక్కడ దొరికింది. అండ్ దీని మీద నేను బై గాడ్స్ గ్రేస్ మన చందనగర్ PS హెల్ప్ తోటి నేను ఆ బండిని ఇక్కడి నుంచి వాళ్ళ PS వాళ్ళు వచ్చి నాకు పంజాబ్లో హెల్ప్ చేసి ఆ బండిని రికవర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేశారు. సో PS వాళ్ళు హెల్ప్ చేసినంత ఈ జూమ్ కార్ వాళ్ళు ఎక్కడ హెల్ప్ చేయరు మీకు. పంజాబ్ వాళ్ళు పోలీసు వాళ్ళు చందనగర్ PS వాళ్ళతో కోఆర్డినేట్ చేసి నాకు ఆ వెహికల్ ఇప్పించారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు చందనగర్ PS పీపుల్ అండ్ పంజాబ్ పోలీస్. అండ్ జూమ్ తెలంగాణలో, ఆంధ్రాలో ఎట్లాంటి జూమ్ కార్ ఆఫీస్ లేదు. బెంగళూరులో ఉంది. నేను బెంగళూరు కూడా వెళ్ళాను, లోపలికి అలౌ చేయరు. పోలీస్ హెల్ప్తో లోపలికి వెళ్దామన్నా కానీ సింపుల్గా వాళ్ళ అందరు ఆఫీసర్స్ లీవ్లో ఉన్నారనే మాట్లాడతారు తప్ప మిమ్మల్ని లోపలికి అలౌ చేయరు. వెళ్ళా నేను. ఫైనల్గా మీకు ఏం లేదు, నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎవరైతే ఇట్లా సెల్ఫ్ డ్రైవ్ కార్స్కి జూమ్ కార్ లాంటి యాప్లలో పెడదాం అనుకుంటున్నారు కదా, ఎస్పెషల్లీ జూమ్ కార్ యాప్ గురించే మాట్లాడుతున్నాను.
జూమ్ కార్ని నమ్మకండి. ఆ యాప్ అంతా ఫ్రాడే, దొంగల కోసం నిర్మితం చేసిందే తప్ప మిగతా వాళ్ళు ఎప్పుడు నాకు తెలిసి 1 month 2 months తర్వాత మీకే అర్థమైపోతుంది. ఒకసారి కార్ యాక్సిడెంట్ అయినా కానీ లేకపోతే మిస్ప్లేస్ అయినా కానీ. ఇది మోర్ ఓవర్ నేను ఇంకొకటి మెయిన్ థింగ్ చెప్పాలనుకుంటుంది అంటే డ్రగ్స్ దందాలు, ఈ గాంజా, ఈ ఏషాలు వేసే వాళ్ళు మాత్రమే మీ కార్ని వాడతారు. వాళ్ళు ఏం చేస్తారో మీ కార్తో మీకు తెలియదు. అన్లెస్ అంటే 1 fine day ఏదో ఒక దగ్గర మీ బండి ల్యాండ్ అయినప్పుడే మీకు అది తెలుస్తుంది. దయచేసి జూమ్ కార్ని నమ్మకండి ప్లీజ్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇందిరేశ్వరం మున్సిపాలిటీలోని రామేశ్వరం బండవార్డులో కౌన్సిలర్ అంతిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొని వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ ప్రమీళ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారాముల కళ్యాణాన్ని ప్రజల మధ్య వైభవంగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సీతారాముల ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని, కాలనీలు అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, జీవన్ రెడ్డి, నాగేష్ రాములు, కౌన్సిలర్ రమేష్ నాయక్, చీమలదార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పలువురు కాలనీవాసులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీరామచంద్రపంథ అయ్యా శ్రీరామచంద్రుడు వచ్చేసి మరి యొక్క విశేషణ కాలం వచ్చి 17 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈయన కావాలని ఉంచిన ఈ శ్రీరామచంద్రుడికి చేయడానికి వలన భగవంతుని వల్ల ఆశీస్సులు ఎప్పుడు ఉండవనుకుంటా శ్రీరామచంద్రుడు చేయడానికి కారణము మరి యొక్క అంతిరెడ్డి గారు. మరి సీతారామ ఆంజనేయ స్వామికి మరి ఇక్కడ వచ్చిన ప్రజలకు మరియు అమ్మలకు, అక్కలకు అందరూ కూడా మన సీతారామ కళ్యాణ ఉత్సవాలకు ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. మరి ఎందుకంటే రాముడు, లక్ష్మణుడు, సీత మన భూమి మీద వాళ్ళు ఎంతో మనకందరికీ కూడా వాళ్ళు ఆశీర్వదించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. కాబట్టి మరి ఇక్కడ ఒక 17-18 సంవత్సరాల కోరి ఇక్కడ దీన్ని కూడా ఆంజనేయ స్వామి 2007లో దీన్ని కూడా ప్రతిష్ఠ చేసినాం. కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణం చేస్తున్నాం. కాబట్టి కాలనీ వాసులు మరి మన రామేశ్వరం మండల వాసులు అందరూ కూడా ఇక్కడ, ఎందుకంటే అందరం కలిసి మెలిస్తే ఇది జాతర లేక ఏర్పడుతుంది. కాబట్టి మరి ఇక్కడికి వచ్చిన పెద్దలకు, మరి ఇక్కడ ఉన్న మాజీ వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్కి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇంకా ముందు ఎంతో అభివృద్ధి జరగాలని చెప్పేసి కూడా మన రామవారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. కానీ ఇక్కడ 8 సంవత్సరాల నుంచి బాగా ఘనంగా జరుపుతున్నారు శ్రీరామనవమి వేడుకలు. ఫస్ట్ టైం చైర్మన్ అయినందుకు కూడా ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి కూడా నేను, కానీ చాలా బాగా జరిగింది. ముందు కూడా చాలా బాగా చేస్తామని మా అందరికీ దేవుడు ఆశీర్వాదం ఉండాలి, అందరిని మంచిగా చూడాలి, ఆయురారోగ్యం ఉంచాలని కోరుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కిష్టారెడ్డిపేట పరిధిలోని కళ్యాణ్ ఎస్టేట్స్ కాలనీలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ్ ఎస్టేట్స్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించగా కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు కొల్లూరు సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ, మా కాలనీ ఏర్పడినప్పటి నుంచి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున అందరం కలిసి ఈ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రన్, మనోజ్ కుమార్, త్యాగరాజు, శ్రీధర్ నాయుడు, డి జగదీష్ తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు. వచ్చినటువంటి భక్తులందరూ కూడా కూర్చొని ఒక 5 నిమిషాలు స్వామివారి తలంబరాలు అవ్వగానే చెప్తాను. అందరూ ఒక తర్వాత చేయండి. ఒక స్వామివారికి చూపించి, ఒక అమ్మవారికి వేయండి, ఒక అమ్మవారికి చూపించి స్వామివారికి వేయండి. కాస్త ప్లేస్ కల్పించండి, ఇట్లా కనిపించేటట్టు. అర్థమవుతుందా? కపిల ఆత్మరయస్తో బహుదేయం చాస్తో పుణ్యం సమస్తో ఆరోగ్యమస్తో స్వస్తి శివంకర్మాస్తు కర్మ సమృద్ధిరస్తో దంపత్యోర్ నవగ్రహ నక్షత్ర సహయేస్తో క్రియా విశ్రాంతిరస్తో ప్రజాపతి సత్యేమస్తో దశరథమస్తో. రమాయే నమః అవనీసుతాయ నమః రామాయ నమః రాక్షసాంత ప్రకారిణ్యే నమః భక్తదోష. దీను కాలనీ నివాసులకి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇది మన కాలనీలో 4 సంవత్సరాల నుంచి చాలా వైభవంగా జరుగుతుంది.
ఈ 4 సంవత్సరాల్లో మన కాలనీ చాలా అభివృద్ధి చెందింది. ఇంకా అభివృద్ధి చెందాలని, అందరూ సుఖ సౌఖ్య సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడు నేను ప్రార్థిస్తున్నాను. తప్పకుండా భగవంతుడు మనకి ఇది చేస్తాడని నా పూర్తి నమ్మకం. ఈ వచ్చే సంవత్సరం ఇంకా వైభవంగా జరగాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. సీతారామ నవమి రోజున ఈరోజు కళ్యాణ్ ఎస్టేట్, కిష్టారెడ్డిపేట్, అమీన్పూర్, హైదరాబాద్. సో మా కాలనీలో ఇది 4వ సంవత్సరం. చాలా రంగరంగ వైభవంగా చేయించుకుంటాం శ్రీ రాములవారి కళ్యాణం. మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మరి స్వామివారికి పూజలు జరుగుతాయి కాబట్టి ఆయన కృప ఎప్పుడు మా పైన ఉంచి మా కాలనీ కూడా డెవలప్ కావాలి. దానికి ఆయన కొంచెం ముందుకు వెళ్తున్నాం కాబట్టి మరి ఆయన ఒక కృపా కటాక్షాలు మా పైన ఉంటాయని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. కాలనీ వాసులందరూ అందరికీ వచ్చిన రామనవమి, శ్రీరామనవమి వచ్చిన కాళీవాసులందరికీ నమస్కారాలు. శ్రీరామనవమి సందర్భంగా వీచేసిన అందరికీ పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ ఇది ఇప్పుడు 4వ సంవత్సరం మేము జరుపుకున్న అందరికీ ఆశీస్సులతో ఆ కృప, రాముడి కృప ఉండాలని, అందరికీ మంచిగా అవ్వాలని మేము ఆశిస్తున్నాము. ఇంకా మా కాలనీ చాలా బాగా డెవలప్ అవ్వాలని, మంచి మార్గం మాకు చూపించాలని, ఆ రాముడి కృప సదా ఎల్లకాలం మాతో ఉండాలని కోరుకుంటున్నాము. నర్సాపూర్ మండల వ్యాప్తంగా శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఈ వేడుకలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా నర్సాపూర్ మండలం తుజాల్పూర్ గ్రామంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున అందరం కలిసి ఈ వేడుకలు ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గండిగూడెం గ్రామంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దయరా మాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాజీపల్లి ఆకుల రవీందర్ మరియు వారి మిత్ర బృందం హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా సుమారు 3,000 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, శ్రీరాముడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ వేడుకలో గ్రామ పెద్దలు, భక్తులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామ్ మా గ్రామస్తులకు, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరి భక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. సీతారాముల కళ్యాణం మా గ్రామస్తులు, మా కాలనీ చుట్టుముట్టు విలేజెస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మంచిగా జరుపుకుంటున్నాం. అందరూ ఇక్కడ వచ్చినటువంటి వారికి అందరికీ శుభాకాంక్షలు. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ గుడి కూడా మా ఊరు గ్రామస్తులు అందరూ ప్లస్ చైర్మన్ అందరం కలిసి ఈ గుడిని ముందు ఇంకా రావడానికి ప్రతి ఒక్కటి అంటే ఈరోజు జరిగిన దానికన్నా మళ్ళీ జరిగిన కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున తీసుకోవచ్చు. అందరికీ కూడా సహకారాలు అందిస్తూ
ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నందుకు సంతోషం. ఎంతమంది భక్తులు పాల్గొనవచ్చు? చుట్టుముట్టు శ్రీ సీతారాముల చల్లని దీవెనలు ప్రజలందరి మీద ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్, మాజీ ఎంపీపీ అరిగే రజనీ రమేష్ కుమార్ అన్నారు. కొల్చార మండలం రంగంపేట గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొల్చార మండలం రంగంపేట గ్రామంలో శ్రీరామనవమి పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ వైభవపేతంగా జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. స్థానిక హనుమాన్ మందిరం వద్ద రంగురంగుల పూలు, పచ్చని తోరణాలతో అందంగా ముస్తాబు చేసిన పెళ్లి పందిళ్లు కమనీయంగా కళ్యాణ వేడుకలు జరిగాయి. ముందుగా శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను స్థానిక రంగనాయక దేవాలయం నుంచి డప్పు చప్పుళ్లతో, ఆధ్యాత్మిక గీతాలు, శ్రీరామ నామస్మరణతో ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చారు. అనంతరం డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్, మాజీ ఎంపీపీ అరిగే రజనీ రమేష్, సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్ల స్వగృహం నుంచి పట్టు వస్త్రాలు, తలంబరాలు, ముప్పిడి కృష్ణ స్వగృహం నుండి పుస్తెలు, మట్టెలను తీసుకొచ్చి కళ్యాణ మండపంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని గ్రామ పురోహితులు కుమార్ శర్మ మంత్రోచ్చారణలతో కన్నుల పండుగ నిర్వహించారు. గ్రామ మహిళలు స్వామివారికి వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చాలా ఇక్కడ నుంచి శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. నియోజకవర్గంలోని ప్రధాన ఆలయాలు మరియు కళ్యాణ మండపాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయాలన్నీ భక్తి గీతాలతో, రామనామస్మరణతో మారుమోగిపోయాయి. తిరుమలగిరి టీచర్స్ కాలనీలోని సాయిబాబా దేవాలయం వద్ద సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఆలయ నిర్వాహకులు గోపాల్దాస్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. కళ్యాణం అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. మరోవైపు బొల్లారం డౌట్ టౌన్ బజార్లోని చారిత్రాత్మక శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద భక్తులు భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని తిలకించారు. ఆలయ నిర్వహణాధికారి మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు నరసింహన్, అరవింద్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు అరవింద్ మాట్లాడుతూ ఈ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. శ్రీరామచంద్రుని కోరుకుంటే భక్తుల కోరికలు తప్పక తీరతాయని, ప్రతి ఏటా ఇక్కడ కళ్యాణాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వేడుకల అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఓం నమః ఓం సత్యం ఓం వత్సవదైనం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం మహాభగవతో బ్రహ్మ బ్రహ్మభవస్సుభవన శుభాభ్యాత్రించ శుభే శోభనే మంగళే ముహూర్తే అస్య భ్రమణః విజయప్రాణాతే శ్రేయవరః కల్పే వైమస్సు నమన్నే కలియుగే సమూహకాలే జంబో ద్వీపే స్వామివారికి కుడి చేతి కట్టండి, అమ్మవారికి ఎడమ చేతి కట్టండి. శ్రీరామచంద్ర మహారాజ్ కి కంటోన్మెంట్ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా బొల్లారం హనుమాన్ దేవాలయం చాలా చరిత్రకరమైన దేవాలయం ఇది. నాకు తెలిసి మా తండ్రులు కాలంలో నుంచి ఒక 100 సంవత్సరాల నుంచి ఇక్కడ సీతారాముల కళ్యాణం చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ వేలాది మంది భక్తులు ఇప్పటికీ ఈరోజు వరకు 3,500 మంది భక్తులు ఈరోజు సీతారాముల కళ్యాణంలో పాల్గొనడం జరిగింది.
ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా జరుగుతుంది. ఇంకా ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు మాకు ఇక్కడ 9 రోజులు ఇంతకుముందు హరికథ కానీ బుర్రకథ కానీ ఇక్కడ మొత్తం మా దేవుడి గురించి చరిత్ర గురించి రోజు సాయంత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కథల ద్వారా ఇక్కడ ప్రజలందరూ కూడా కూర్చొని వందల మంది ప్రజలు రాత్రిపూట ఇక్కడ కూర్చొని వినడం జరిగింది. అంత చరిత్రకమైనటువంటి దేవాలయం మా హనుమాన్ దేవాలయం. ఇక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క సుఖాలు కష్టాలు ఈ హనుమాన్ దేవాలయంలో తెలుపుకొని వాళ్ళకి ఎటువంటి కష్టాలు రాకుండా రోగాలు రాకుండా ఈ దేవాలయంలో మొక్కుకుంటే చాలా మందికి మంచిగా జరిగింది. కాబట్టి ఈ చరిత్రమైన దేవాలయంలో ఇంతమంది భక్తులు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వచ్చారు. సో ఈ శ్రీరామ నవమి సందర్భంగా నేను కూడా మా హనుమాన్ దేవాలయంలో ఇక్కడ మా గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ దేవుడి దర్శనం చేసుకొని పూజలు కార్యక్రమం చేయడం జరిగింది. ధన్యవాదాలు. జై శ్రీరామ్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాపై రాజకీయ శాఖ రాజుకుంది. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రైతు బంధు సమితి రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ దేవి రవీందర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం 12 గంటలు మాత్రమే ఇస్తూ ప్రభుత్వం సవత్తలి ప్రేమ చూపిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణలో రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేవలం కేసీఆర్కే దక్కుతుందని దేవి రవీందర్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో 18 గంటల కరెంటు ఇస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు నేడు గజ్వేల్ రైతాంగాన్ని ఇబ్బందులు గురిచేస్తున్నారని మండిపడ్డారు. నాణ్యమైన కరెంటు సరఫరా చేయకపోతే నియోజకవర్గ రైతాంగంతో కలిసి విద్యుత్ శాఖ అధికారులు డీఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, కౌన్సిలర్ శ్రీధర్, బీఆర్ఎస్ నాయకులు కళ్యాణ్కర్ నరసింహరావు, గండిశెట్టి రవీందర్, బొగ్గుల సురేష్, గొడుగు స్వామి తదితరులు పాల్గొన్నారు. రైతుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీలు మీకు ఏది 2.5 సంవత్సరాలుగా ఏది చేత కాకున్నా కానీ కేవలం ఈ రైతాంగాన్ని అయినా ఆదుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ యాసంగి పంటకు వరి ఆధారితంగా కరెంటుతో ఇక్కడ మా గజ్వేల్ నియోజకవర్గంలో చాలా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఒక విధంగా, ప్రతిపక్ష పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఒక విధంగా కరెంటు ఇస్తూ అరకొర కరెంటు అప్పుడు ఇప్పుడు పోకుంటూ 12 గంటల కరెంటు మాత్రమే వస్తుంది. ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గంలోనే కాకుండా సిద్దిపేట జిల్లాలో రైతులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఈ అమలుగానే హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీలు చేత కాకుండా కేవలం ఈ రైతులన్నా యాసంగి పంటకు ఆదుకోండి. మీరు నాణ్యమైనటువంటి 18 గంటల కరెంటు ఇవ్వాలని చెప్పి గత 10 రోజుల క్రితము డిఈ గారికి వినతి పత్రం ఇచ్చి గజ్వేల్ నియోజకవర్గాన్ని ఒక రకంగా, మిగతా నియోజకవర్గాలలో ఒక రకంగా కరెంటు ఇవ్వడం మూలంగా గజ్వేల్ నియోజకవర్గ రైతులు నష్టపోతూ ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో లా బుక్కుల ప్రకారము 14 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. కానీ 12 గంటలు 13 గంటల కరెంటు ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేము కుక్నూరుపల్లి మండల కేంద్రంలోని మెదినీపూర్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వం దిగివచ్చి 18 గంటల నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చిందంటే హుస్నాబాద్ నియోజకవర్గంలో 17 గంటలు, అలాగే మానకొండూరులో 18 గంటలు, జనగాం నియోజకవర్గంలో 15 గంటలు, చొప్పదండిలో 18 గంటల కరెంటు ఇస్తున్నారు. కానీ గజ్వేల్ మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తూ 14 గంటల కరెంటు, 12 గంటల కరెంటు, 13 గంటల కరెంటు ఇవ్వడం కరెక్ట్ కాదు. వెంటనే రైతులకు నాణ్యమైన 18 గంటల కరెంటు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది చిలువలు పలువలుగా చేస్తూ మేమేదో రాజకీయ విమర్శలు చేస్తూ. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్లోని కొల్లూరు గ్రామంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మాజీ కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయగా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రారంభంలో చిన్న స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రస్తుతం ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుగుతుందని చెప్పారు. అలాగే కులమత భేదాలు లేకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా భోజన సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. సీతారాముల ఆశీస్సులు అందరి మీద ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. బ్రహ్మాండ నాయకి భూపుత్రీ మాంనీం కన్యా మధ్య
पर्यन्तं गोब्राह्मणे पूर्वं भवतु సీతారాముల కళ్యాణం సందర్భంగా గ్రామ ప్రజలు ఎల్లవేళలా ఆయన దివ్య ఆశీస్సులు ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2006 నుంచి 2026 సంవత్సరం వరకు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మా ఊరి పెద్దల సమక్షంలో అట్లాగే గత భారతమ్మ సర్పంచ్ గారు ఉన్నప్పుడు కానీ పెద్దలు అందరి సమక్షంలో నుంచి ఆ రోజు నుంచి ఈ సంవత్సరం వరకు దిగ్విజయంగా చేసుకుంటూ సీతారాముల కళ్యాణ ఆశీస్సులతో మా ఊరి భక్తులందరి మీద ఆయన కృప ఉండాలని వెళ్ళలేదని కోరుతున్నాను. అందరికీ గ్రామ ప్రజలందరికీ మరి సీతారాముల వారి కళ్యాణం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం గిట్ట రంగరంగ వైభవంగా చాలా బాగా జరిగింది సీతారాముల వారి కళ్యాణం. మరి ఎప్పటిలాగానే ఇన్ని సంవత్సరాల నుంచి ఏ విధంగా జరుగుతుందో అంతకు ఈ సంవత్సరం ఇంకా భారీ ఎత్తున జరిగిందని అనుకుంటూ మరందరి మా గ్రామస్తులందరినీ ఆయురారోగ్యాలతోటి ఆ శ్రీరాముల వారు చక్కగా చూడాలని కోరుకుంటూ మళ్ళీ సంవత్సరం ఇంతకు 10 ఇంతలు ఎక్కువ చేయాలని కోరుకుంటూ మరి అందరికీ సీతారాముల వారి కళ్యాణ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మేము ఇక్కడ దగ్గర 15 ఏళ్ళు అయింది చేయబట్టి దినదినానికి అంటే సంవత్సరానికి ఒకసారి ఇంకా బాగా అవుతుంది. ఈసారి ఇంకా బాగా అయింది. మరోసారి మా రాజుగారు అన్నట్టు ఇంకా బాగా చేస్తాం. ఈ ప్రజలందరూ చూస్తుంటే మీకు కన్ను సరిపోతలేవు, వైభవంగా అవుతుంది. అది మా ప్రతి రాజుగారు ఫస్ట్ ఎలక్షన్ గెలిచినప్పుడు మేము ఆయన కలిసి శ్రీరామ కళ్యాణాన్ని స్థాపన చేసినాం. అప్పటి సంధి 15 ఏళ్ళ సంధి దిగ్విజయంగా అక్కడ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ రామాలయం కూడా నిర్మించబడ్డది. అందుకనే మా గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పుతూ మననే మా గ్రామ ప్రజలందరూ ఇట్లనే వచ్చి ఇంకా బాగా చేయాలని కోరుతూ ఆ శ్రీరాముల వారికి కోరుతున్నామేమంటే నువ్వు ఇంకా సేవలు చేసుకొని ఇంకా వైభవంగా చేయాలని కోరుతూ అందరికీ శుభాకాంక్షలు. అంటరాని వారంటూ కులం పేరుతో దూషించి రామాలయం గుడిలోకి రానివ్వలేదంటూ ఓ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం అద్రాస్పల్లి గ్రామానికి చెందిన గ్యార మల్లేష్ మరి కొంతమంది కలిసి రామాలయంలో సీతారాముల కళ్యాణానికి వెళ్లారు. అయితే అక్కడ ఇతర కులానికి చెందిన ఎంజాల నిలమ్మ, యాదమ్మ, పుష్పమ్మ ముగ్గురు మహిళలు కలిసి మీరు తక్కువ కులం వారని, ఇది మా గుడి, మా గుడి లోపలికి రావద్దు, మేము భోజనం చేసిన తర్వాత మిగిలితే మీరు చెయ్యాలని కులం పేరుతో దూషించారని బాధితులు శామీర్పేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈరోజు మా గ్రామంలో శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అట్టి కార్యక్రమంలో మా ఎస్సీ కుల హస్తులం మేము కళ్యాణం కాడికి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత కళ్యాణం కూర్చొని కళ్యాణం అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమంలో వెళ్ళి పాల్గొని మేము తిన్నాము, వడ్డిస్తున్నాము. వడ్డిస్తే ముదిరాజు మహిళలు వచ్చి మమ్మల్ని కించపరిచేలా వ్యాఖ్యలు మాట్లాడుతూ ఎందుకు ఇట్లా అంటున్నారు అని చెప్పి మాదిగ వాళ్ళు అని ఎందుకు అంటున్నారు అని చెప్పి క్వశ్చన్ చేస్తే మీరు మాతో పాటు ఎలా తింటారు. ఈరోజు అంగరంగ వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణము దేశమంతటా పెద్ద పండుగ జరుపుకుంటారు. ఆ పండుగ అనేది మాకు చేదనుభవం వచ్చింది. మా ఆదిరాజ్పల్లి గ్రామంలో ఉన్న 2 కులాల ఎస్సీ బీసీలు ఉంటారు. మా విలేజ్లో రామారావు గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గరికి కళ్యాణానికి మా ఎస్సీలం అందరం చిన్నపేద అందరం కలిసి పోయిన తర్వాత అక్కడ కొంతమంది మహిళలు ఏం చేశారంటే, మీరు ఎస్సీలు రావద్దు, కొబ్బరికాయలు కొట్టవద్దు, మీకు మాకు సంబంధం లేదు, మీరు ఎవరు అన్నదానం కాడ కూడా అన్నం వడ్డియద్దు, మీరు అన్నం కూడా తినొద్దు, వెళ్ళిపోవాలని చెప్పి మనను అనడం హింసపరచడం జరిగింది. దానికి మేము అందరం కలిసి చాలా బాధపడిన తర్వాత కూడా మళ్ళీ కూడా అడిగితే కూడా ఉండొద్దు మీరు ఇక్కడ కూడా ఒక 30 సంవత్సరాల నుంచి కూడా గుళ్ళకు మా ఎస్సీలు ఎవరు రానియరు. అక్కడ పోత కూడా మీరు ఎస్సీలు రావద్దని అంటారు. ఇంకోటి అదేవిధంగా కూడా ఇవాళ కూడా మహిళలను కూడా కించపరిచింది.
మహిళలు కొబ్బరికాయలు కొట్టమంటే మొత్తం కూడా కొబ్బరికాయలు కొట్టడం బయట కొట్టాలి. ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఇందిరా పార్క్ వరకు వెళ్తున్న ఆశా వర్కర్లను ఆర్టీసీ క్రాస్ రోడ్లోని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పీఆర్టీయూ పక్షాన ఆశా వర్కర్లు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం ఇందిరా పార్క్ వద్ద చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించేందుకు పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆశా వర్కర్ల యూనియన్ అధ్యక్షురాలు రావుల సంతోష ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం వారి రాక్షస పరిపాలనకు నిదర్శనమని, కాంగ్రెస్ పాలకులను సీఎం రేవంత్ రెడ్డిని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఇప్పటి వరకు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కు వస్తున్న అరెస్ట్ చేసిన ఆశా వర్కర్లందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఒక శుభకార్యం విషాదాన్ని మిగిల్చింది. హల్దీ వేడుకల్లో వడ్డించిన ఆహారం వ్యక్తించడంతో సుమారు 40 మంది అతిథులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వేడుక ముగిసిన కొద్ది గంటలకే బాధితులు వాంతులు విరేచనాలతో అల్లాడిపోవడంతో స్థానికంగా పెద్ద ఎత్తున కలకలం రేగింది. నర్సాపూర్లోని ఒక ప్రైవేట్ వేడుకలో పాల్గొన్న అతిథులు భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి సమయం నుండి అస్వస్థతకు గురయ్యారు. బాధితులందరినీ వెంటనే చికిత్స నిమిత్తం నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 4 చిన్నారుల పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు వారిని మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై నర్సాపూర్ ఏరియా ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ పావని స్పందిస్తూ అర్ధరాత్రి సమయంలో బాధితులు వాంతులు విరేచనాలతో ఆసుపత్రికి వచ్చారని, వెంటనే వారికి అత్యవసర వైద్యం అందించామని తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. కలుషిత ఆహారం లేదా నీటి వల్ల ఈ పరిస్థితి తలెత్తుండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. డిన్నర్ చేసి రాత్రి పండుకున్న తర్వాత ఒక్కసారి వాంతులతో మొదలైంది. ఒక 9 మంది అడ్మిట్ చేసాము. గ్లూకోజ్ లాగా ఎక్కుతున్నాయి. సంగారెడ్డి क्या कर मास्क लगा Thank you.